ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఆగస్టు నెల 17వ తారీఖు దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన వాగ్దానం చదువుకుందాం. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. ప్రియదని బిడ్డలారా, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఈ మాట మనం చదువుతూ ఉంటాం, కానీ ఈ మాటలున్న బలము, ఈ మాటలున్న శక్తి మనం గమనించాలి. నిజమే కదా? దేవుడు మన పక్షాన ఉంటే మనకి విరోధి ఎవ్వరూ ఉండరు. దేవుడు మన పక్షాన ఉంటే ఏ విషయంలో నువ్వు కృంగిపోవు. దేవుడు మన పక్షాన ఉంటే ఏ విషయంలో నువ్వు బాధపడవు. ఆయనే మన పక్షాన ఉంటే మనకి ఇంకేం కావాలి? దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకి విరోధి ఎవ్వడూ ఉండడు. నిత్యము దేవుడు మన పక్షాన్ని మనతో ఉండడానికి ఇష్టపడతాడు, కానీ మనం మాత్రము దేవుని దగ్గర ఉండడానికి ఇష్టపడం. దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడతాడు, కానీ మనము దేవుడితో ఉండడానికి ఇష్టపడం. ఎందుకంటే ఈ లోకంలోనే బ్రతకడానికి ఇష్టపడతాం, కానీ దేవుల్లో బ్రతకడానికి, దేవుల్లో ఉండడానికి మనం ఇష్టపడం. దేవుడు ఈ రోజున అంటున్నాడు, మన పక్షమునుండగా, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? దేవుడు మనతో ఉంటే, దేవుడు నీలో నాలో జీవిస్తే మనకి ఏది కొదువు ఉండదు. నేను ఈ మాట ఎక్కువ ఉపయోగిస్తుంటాను. ఏంటంటే, దేవుడు మన పక్షాన ఉంటే మన దగ్గర రిజర్వ్ బ్యాంకే ఉన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనతో ఉంటే మనము ఐశ్వర్యవంతులమే, మనం ఉన్న వాళ్ళమే దేవుడు మనతో ఉంటే. ఎందుకంటే అది ఎట్లా అవుతుంది అంటే, సర్వ సృష్టి కలుగు చేస్తుండే దేవుడు ఈ లోక సంబంధమైన ఏది అడిగినా ఆయన కాదనే వ్యక్తి కాదు, తప్పకుండా ఇస్తాడు. నువ్వు యథార్థంగా ఉండాలి, దేవుడి సన్నిధిలో నమ్మకంగా ఉండాలి. అప్పుడే దేవుడు అన్ని చూస్తాడు. మనము ఆయనతో ఉండాలి, మనం ఆయనతో ఉండాలి, ఆయన మనతో ఉండాలి. అప్పుడే దేవుని కార్యాలు మనం చూడగలం. చాలామంది దేవునితో సహవాసం చేయకుండా వారు పరిస్థితులు బట్టి సహవాసం చేస్తూ ఉంటారు. మనము దేవుని పక్షాన, దేవుడు మన పక్షాన ఉండాలి. అప్పుడే అద్భుతమైన రీతిలో దేవుడు మనం బలపరుస్తాడు. అసలు దేవుడు మన పక్షాన ఉంటే ఒక ఉన్నతమైన కార్యాలు కదా. నువ్వు ఇంతవరకు ఏదో నామకార్థంగా ముందుకు వెళ్ళిపోతున్నావు నాకు తెలియదు, కానీ దేవుడు మన పక్షాన ఉంటే ఇంత ఆశీర్వాదం ఉందని మరొకసారి గుర్తు చేస్తాడు. దేవుడు మన పక్షాన ఉంటే నువ్వు ఐశ్వర్యవంతుడు అని గుర్తు చేస్తాడు. దేవుడు మన పక్షాన ఉంటే నీకు మేలు కలుగుతుందని నీకు తెలియజేస్తున్నాడు. దేవుడు మన పక్షాన ఉంటే ప్రతీదీ దేవుడు నీకు సమకూరుస్తాడు అని ఒక సేవకునిగా మీకు నేను తెలియజేస్తాను. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా, దేవుడు మీతో ఉన్నాడు, దేవుడు మన పక్షాన ఉన్నాడని మనం భయపడకుండా దేవుడికి ఇంకా దగ్గర అవుతూ నమ్మకంగా యథార్థంగా బ్రతికినప్పుడు, దేవుని కోసం యథార్థంగా నువ్వు జీవించినప్పుడే నువ్వు ఘనమైన కార్యాలు చూస్తావని ఒక సేవకునిగా నేను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, ఘనమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలమందు అయ్యా నీ వాగ్దానం ద్వారా ఎత్తిపెట్టుకుని మాతో కొన్ని విషయాలు మాట్లాడారు. అయ్యా మీరు మా పక్షమున ఉన్నప్పుడు మాకు విరోధి ఎవరు లేరే. అవునయ్యా, మీరు మా పక్షమున ఉంటే ఎన్ని మేలు జరుగుతాయో. అయ్యా ఎంత అద్భుతకరంగా మీరు మమ్మల్ని నడిపించబోతున్నారో. అయ్యా మరొకసారి కృతజ్ఞత చేతులు చెల్లిస్తాం. అయ్యా మేము మీతో, మీరు మాతో ఉండే భాగ్యాన్ని దయచేయండి. ప్రభు వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డని పేరు పేరు చెప్పిన మీరు దీవించండి. ఈ ఉదయకాలం అంతా అయ్యా దీవులతో నింపండి. వారు ఎవరైనా బలహీనలు ఉంటే మీరు స్వస్థపరచండి. వారు వెళ్తున్న ప్రయాణాల్లో అయ్యా మీరు తోడుగా నడిపించి మీరు మహిమ తెచ్చుకోవడం ప్రార్థన చేస్తున్నారు. అయ్యా ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన మీ బిడ్డలందరినీ దీవించండి. యేసు ఘనమైన నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.